సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రొడక్షన్ కు బ్రేక్ పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో అధికారులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. వర్షాలతో కార్మికులు కూడా విధులకు హాజరు కాకపోవడంతో అండర్ గ్రౌండ్ మైన్స్ లోనూ ఉత్పత్తి తగ్గుతోంది. 10 రోజులుగా పడుతున్న వర్షాలతో టార్గెట్ రీచ్ కాలేకపోతోంది సంస్థ. వర్షాల వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థకు కోట్లలో నష్టం వస్తోంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలు మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెంలో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందిగా మారాయి. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్లోని 4 ఓసీలు, ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్, ఆర్కేపీ, ఖైరిగూడ, డోర్లీ ఓసీల్లోకి నీళ్లు రావడంతో కోల్ ప్రొడక్షన్ నిలిచిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఓబీ పనులు పూర్తిగా ఆగిపోయాయి. మిషన్లు, డంపర్లు, లారీలకు పని లేకుండా పోయింది. జూన్ 23 నుంచి జూలై 4 వరకు కురిసిన వర్షాలతో 16 ఓసీల్లో 1 మిలియన్ టన్నుకు పైగా ఉత్పత్తికి అడ్డంకి ఏర్పడింది. మందమరి డివిజన్లోని రామకృష్ణపూర్ ఓసీలో బొగ్గు ఉత్పత్తి 4000 టన్నులకు పడిపోయింది. కురవటం వల్ల కొంత ఉత్పత్తి నష్టపోవడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా మాకు అత్యధిక ఉత్పత్తి సాధించి పెట్టే రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ఉత్పత్తి నిలిచిపోవటం జరిగింది. ఫ్రీక్వెంట్గా వర్షం వచ్చినప్పుడల్లా ఆ గ్యాప్స్లో వర్షం బంద్ అయినా కానీ ఆల్ రోడ్స్ రెడీ అయ్యేంత వరకు ఆపరేషన్స్ బంద్ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. తగిన ప్రణాళికలతో మేకప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వర్షాల వల్ల సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో రోజు 50,000 టన్నుల నుంచి 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. ఓసీల్లో డంపర్లు, లారీలు నడవని పరిస్థితి ఏర్పడింది.